ఈ సంధ్య థియేటర్ సంబంధించిన కేసు అయితే సరే ఇప్పుడు ఆయనైతే A11గా గుర్తించారు. సో ఆయన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇదంతా సరే ఒక ప్యాటర్న్లో వెళ్తుంది, ముగిసిపోతున్న టైంలోనే మళ్ళీ ఇప్పుడు సడన్గా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికి కేసు పెట్టి 2 వీక్స్ పైన అవుతున్నా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంటే ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడితే ఇండస్ట్రీ పెద్దలు అంటారు. సో ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతాం అంటే నట్కుమార్ కావచ్చు, దగ్గుబాటి సురేష్ బాబు కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేసినట్టే చేస్తారు, కానీ వెనకాల నుంచి మళ్ళీ దాన్ని ఏదో వెనకాల నుంచి గోతి తవ్వుతున్నట్టు సో ఈ విధంగా చేస్తుంటారు. సో నిన్న ఏం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దవాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా వెళ్ళి మాట్లాడారు. ఎందుకంటే బెనిఫిట్ షోల విషయంలో మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, అండ్ టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా. వెళ్ళింది బెనిఫిట్ షోస్ గురించి, టికెట్ హైక్స్ గురించి వెళ్ళారు. బట్ వీళ్ళు ఎలా ప్రస్తావిస్తున్నారంటే సో ఈ కేసు వల్ల, ఈ సంధ్య థియేటర్ లో జరిగిన కేసు వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర తలంచాల్సి వస్తుంది. సో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆయన దగ్గర తలంచాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు భరద్వాజ్ గారు అదే అంటున్నారు, ఒక్క వ్యక్తి యుగో వల్ల సో ఇంత జరిగింది, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంటే వెళ్లాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వే సినిమా తీయొచ్చు, వేరే వాళ్ళు ఎవరే సినిమా తీసినా కూడా దానికి హైక్ కావాలన్నా లేకపోతే బెనిఫిట్ షోలు కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. వెళ్ళింది హైక్ కోసం, సో బెనిఫిట్ షోస్ పర్మిషన్ కోసం వాళ్ళు వెళ్ళారు. కానీ ఆయన ఎలా ప్రస్తావిస్తున్నారంటే సో ఈ కేసు వల్లే వాళ్ళు వెళ్ళి ఈ కేసు గురించి మాట్లాడడానికి అన్నట్టుగా ఆయన ప్రస్తావిస్తున్నారు. బట్ అదైతే కరెక్ట్ కాదు. లేదు, వాళ్ళ ఆ కేసు గురించి మాట్లాడడానికి ఓలా జస్ట్ అన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గురించి, బెనిఫిట్ షోల విషయం గురించి అండ్ టికెట్ల హైక్ గురించి మాట్లాడడానికి వెళ్ళారు. ఇదంతా కూడా ఏదో నార్మల్ గా అప్పుడప్పుడు మాట్లాడుకొని పోయింది కాదు. వెనకాల నుంచి అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేసి అటు సీఎం తోని మాట్లాడి వీళ్ళందరినీ వీళ్ళని సెలెక్ట్ చేసుకుని అదంతా కూడా ఏ రోజు పెట్టుకుందాం, ఎక్కడ పెట్టుకుందాం అంతా మాట్లాడి ఇదంతా శ్రమతో చేసిన దాన్ని వీళ్ళు మాత్రం సరే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు, పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు కదని వాళ్ళు కూడా ఒప్పుకునే ఛాన్స్ కనిపిస్తున్నాయి. సో అలాంటి ఛాన్స్ వచ్చే సమయంలోని వెనకాల నుంచి వీళ్ళు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారా, ఇక్కడ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారా అని లేదు. కానీ అక్కడ వాళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు చెప్తున్న దానికి అసలు పొంతం లేకుండా దాన్ని ఖరాబ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని చాలా మంది కూడా అనుకుంటున్నారు. భరద్వాజ్ గారు ఏమంటున్నారు, ఒక్క వ్యక్తి ఈగో వల్ల ఇందంతా జరిగింది అంటున్నారు. అది కరెక్ట్ అంటే ఒక్క వ్యక్తి లేదు అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ఒక్క వ్యక్తి ఈగో అంటే ఆయన ఏం కావాలని అక్కడ చేసింది కాదు. ఆయన ఏదో అంటే వెళ్ళినందుకు ఆయన చేసి నేను చంపేసిన అనే విధంగా కాదు. ఇక్కడ ఆయన వెళ్ళినందుకు మనకి రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఆయన పోయిన టైం ఒకటి, అక్కడ ఆమె చనిపోయిన టైం ఒకటి కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. టైం డిఫరెన్స్ అయితే చాలా ఉంది. బట్ కానీ దాన్ని ఎందుకు దాచిపెట్టారో తెలీదు. బట్ ఏమన్నా ఫ్యాన్స్ దాన్ని క్రియేట్ చేశారా లేదంటే ఫ్యాన్స్ బయట తీసుకొచ్చారా అనేది పక్కన పెట్టేస్తే మరి భరద్వాజ్ గారు ఏమంటున్నారంటే మీరు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలిసినా కూడా మళ్ళీ మీరు బయటకు వచ్చి ర్యాలీ చేశారు అంటే ఇప్పుడు చెప్తున్నారు ఓకే. కానీ ఇప్పుడు ఆయన కొత్త వెళ్ళింది కాదు కదా, ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ థియేటర్కి వెళ్తున్నా, ఏ సినిమా వచ్చినా కూడా మెయిన్ థియేటర్ అక్కడికి వెళ్ళి నేను చూస్తున్నా, ఎప్పుడు జరగలేదు ఇప్పుడే జరిగిందని ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు అంటే ఒకవేళ మీరు ఎందుకు వెళ్ళారని మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఎప్పటి నుంచో వెళ్తున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు అందరు కూడా మాట్లాడుతున్నారు. సో ఒక వ్యక్తి వల్ల జరిగింది, ఆయన వెళ్ళింది జరిగింది అంతా కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సరే అదంతా జరిగింది, జరిగిపోయింది, కేసు నడుస్తుంది ఆల్రెడీ. కాకపోతే టాలీవుడ్ వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి మన ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అందరికి సపోర్ట్ ఉంది తప్ప వెళ్ళిన వాళ్ళకే కాదు కదా. ఆయన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంతా మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వెళ్ళారు. సో ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరగకపోయింటే మన పార్టీకి మనం ఉండే మన వర్క్ మనం చేసుకునే వాళ్ళు. సో మీరు ఇప్పుడు ర్యాలీలు చేయడం లేకపోతే థియేటర్ దగ్గరికి వెళ్ళడం వల్ల సో అది మీ సొంత లాభం కోసం అని చెప్పి జరుగుతుంది తప్ప సో ఇక్కడ ఇండస్ట్రీకి ఏం ఉపయోగం లేదు. సరే ఇప్పుడు ఇది జరిగింది, వాళ్ళు పోయి మాట్లాడారు, నెక్స్ట్ వేరే సినిమాకు జరగదని గ్యారంటీ ఉంది, అది మనం చెప్పలేము లేదు కదా. సో మరి అట్లాంటప్పుడు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు సరే ఏదో జరిగింది అయిపోయింది, వాళ్ళు వెళ్ళారు మాట్లాడారు, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అది కూడా చేయకుండా దానికి చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. సో దీన్ని మాత్రం చూసిన వాళ్ళు సినీ ప్రేమికులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా దీన్ని మాత్రం అపోజ్ చేస్తున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.